మరి డబ్బులు కట్టాను ఒక నెల మరి వడ్డీ డబ్బు మన ఊరు చివరి పాపరాడు మీ అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయండి. మా బాబు ఇంకా చిన్న వయసు సరేనండి. మా ఆయన అడిగి మొత్తం ఒకసారి సరేనండి. భారతి అండి వచ్చాడా? వచ్చాడండి. ఫోన్ చేశాడు మొత్తం ఒక ఐడియా ఇచ్చాడండి. ఏం చెప్పాడు? మన పాపకి పెళ్లి చేస్తే అప్పులన్నీ తిరిగిపోతాయి అంటే అదే మన పిల్లది ఇంకా చిన్న వయసు కదా. అదే చెప్తే చిన్న వయసు ఏముందమ్మా ఏం చిన్న వయసు ఏముందంటే పిల్లది ఇంకా చిన్న వయసు అమ్మాయిని ఎలా ఒప్పిస్తాను? ఏమోనండి చేస్తే మన అప్పులు కూడా తీరిపోతాయి కానీ ఒకసారి శాంతి చెప్పండి నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను. అప్పుడే అంటే మా బాధ్యతలు తీరిపోతాయి. నేను చదువుకొని పెద్ద ఉద్యోగం చేసుకోవాలనుకుంటున్నాను. అవన్నీ ఎందుకు? మా బాధ్యత తీరిపోతే మా అప్పులు తీరిపోతాయి. సరే నాన్న నీకు నచ్చినట్టు చేయాలి. అమ్మ నేను స్కూల్కి వెళ్ళొస్తాను. వైష్ణవి సృజన ప్రణతి లత హేమశ్రీ స్వాతి. ఇప్పుడన్నా చదవండి. బుక్కులు తీసి ఎగ్జామ్స్ వస్తాయిగా. శాంతి ఎందుకు బాధలో ఉన్నావు? ఆరోగ్యం బాగాలేదు మాస్టర్. నువ్వు ఆరోగ్యం బాగాలేనట్లేవు. నాన్నమ్మకు చెప్పా వచ్చా. మా ఇంట్లో నాకు పెళ్లి చేస్తాను మాస్టర్. అప్పుడే పెళ్ళి ఎందుకమ్మా? మాట్లాడండి మాస్టర్. అమ్మతో వచ్చి మాట్లాడతాను. సరే నమస్కారం అండి. నమస్కారం. మీ కూతురికి అట్లా పెళ్లి చేద్దాం అనుకుంటున్నారా? ఏంటండి ఇలా వచ్చాను? మీ కూతురికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారా? మీకు ఎలా తెలుస్తుంది? ఎలా కూడా తెలిసిందిలే. అవునండి పెళ్లి చేస్తే మా అప్పులన్నీ తీరిపోతాయి కండి. మీ అప్పులు తీరిపోతే పిల్లకి అప్పుడే చిన్న వయసులో పిల్లలు చొక్కా మా అప్పులన్నీ తీరిపోతాయి అని మేము పెళ్లి చేస్తామండి. అప్పులు తీరిపోతాయని పిల్లలు సరే అండి పెళ్లి చేయండి. చేయకపోతే అమ్మాయిని పెళ్లి చేస్తున్నాను సమస్యలు ఉంటాయి. సరేనండి. అమ్మాయి భార్య వివాహం చేస్తే కేసు ప్రభుత్వం తల్లి బిడ్డకు కూడా సమస్యలు వస్తాయండి. మీరు చేశారంటే అటువైపు ప్రభుత్వం మీకు జైలు శిక్ష అనుభవిస్తారు. సరే అండి ఇంకా పెళ్లి చేయండి. 2 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా కట్టాల్సి 2 లక్షల రూపాయలు. అటువైపు పెళ్ళికు కొడుకు వాళ్ళ తరపుకి పెళ్లి కూతురు వాళ్ళ తరపు మీ ఆయనకి చెప్పి పెళ్లి కావాల్సి చెప్పించాను.
చదివేయండి. ఇప్పుడు ప్రభుత్వం అంతా ఫ్రీగా సెకండ్ ఇయర్ దాకా బాగా చదువుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఉండదు కదా. సరే ఇప్పుడు అమ్మఒడి అలాంటి పథకాలు సరేనండి. థ్యాంక్స్ అండి, మాకు మంచి విషయాలు చెప్పారు. మాకన్నీ చెప్పించండి. సరే అండి, థ్యాంక్ యూ మాస్టర్. ఏం పర్వాలేదు, బాగా చదువుకోండి.